ఎవరు ఎవరు ఎవర్రా? అమ్మా మొన్న ఎగ్జామ్ రాసినా కదా అమ్మా, ఇంటర్వ్యూ 1 monthలో ఉందమ్మా. అవునా తల్లి, అయితే మంచిగా ప్రిపేర్ గారా. సరే అమ్మా. అమ్మ ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? ఈరోజు కిచిడి చేస్తారా? కిచిడి చేయనా? చేయి మమ్మీ. ఓకే. కావ్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, కాలేజ్కి లేట్ అవుతుంది, నేను వంట చేస్తా కానీ. సరే మమ్మీ. ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చావు? కూర్చో. ఏమైందిరా ఏడుస్తున్నావు? ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్క. ఒక 5,000 అప్పుకి ఇవ్వండి అక్క ప్లీజ్. సరే, నువ్వు ఫస్ట్ కామ్గా ఉండు, ఏడవకు. ముందే చెప్తున్నా, ఒకటే మంత్లో ఇచ్చేయాలరా. ఇచ్చేస్తానక్క. వందనాలక్క. ఏంట్రా ఇంకా బ్రష్ చేస్తూనే ఉన్నావు? తొందర రెడీ కాపు, కాలేజ్కి లేట్ అవుతుంది. సరే మమ్మీ. బాయ్ అమ్మా, కాలేజ్కి వెళ్ళొస్తా. బాయ్ నానా. బాయ్. నాకు నూనె పెట్టమంటే నూనె పెట్టావు, ఏం పెట్టావు? చూడు జుట్టు అంత ఎలా పాడైందో. నూనె పెడతాను ఆగు నీకు. అమ్మా అమ్మా, ఏంట్రా చెప్పు. ఇంటర్వ్యూకి 4 రోజులు టైం ఉంది కదా, అంతలోపు నాయనమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా. నాయనమ్మ వాళ్ళ ఇంటికి? నాయనమ్మ వాళ్ళ ఇంటికి వద్దు. ఎందుకు? నేను పుట్టడి దుఃఖంలో ఉంటే నన్ను ఆదరించకపోగా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని బట్టలతో సహా బయటపడేసింది. మనకు రావాల్సిన ఆస్తిని కూడా తనే ఉంచుకుంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే. మామయ్య వాళ్ళ ఇంటికైనా వెళ్ళొస్తా. మామయ్య వాళ్ళ ఇంటిగా? తోడ పుట్టింది కష్టంలో ఉందని కనీసం చేరదీయకపోగా వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకున్నారు. నన్ను పట్టించుకోవడం కూడా పట్టించుకోలేదు. మామయ్య వాళ్ళ ఇంటికి ఏమిద్దాము? కనీసం చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా, బాబాయ్ వాళ్ళ ఇంటికైనా వెళ్ళొస్తా. మా పిన్ని వాళ్ళ ఇంటిగా? నీకు ఎగ్జామ్ ఫీజు కట్టాలని మీ చిన్నమ్మమ్మకు ఫోన్ చేసి అడిగితే నీకేముంది, నువ్వు ఎలా కట్టగలుగుతావని మొహం మీదే ఫోన్ పెట్టేసింది. అదే కాకుండా ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి పిలుస్తారని నేను అందరినీ కలవచ్చని నేను అనుకుంటే ఈ చిన్నమ్మమ్మ భర్త చనిపోయిండు, ఇది మన ఇంటికి వస్తే అరిష్టం అని చెప్పి నన్ను ఫంక్షన్ కూడా పిలవలేదు. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవసరమా? ఎవరి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు నా కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదరించలేదు. నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు. అసలు ఏంటక్క నువ్వు? అక్క, నేనే వద్దాం అనుకున్నా అక్క, కానీ ఈలోపు మీరే వచ్చేసారక్క. వచ్చేదాన్ని అయితే ఈ పాటికి ఎప్పుడో వచ్చి డబ్బులు ఇచ్చేదాన్ని. అసలు ఇయ్యాలని నీకు ధ్యాస ఉందా అసలు? ఇన్ని రోజులు అవుతుంది, నెల రోజుల్లో ఇస్తానని చెప్పావు. ఇన్ని రోజుల నుంచి ఇవ్వకుండా ఉంటున్నావు. కనీసం వచ్చి మరి డబ్బులు కాలేదక్క అని కూడా చెప్పట్లేదు నేను ఇంటికి వచ్చేంత వరకు. ఏం మనుషులమ్మా మీరు అసలు? ఇట్లా చేస్తావు అనుకుంటే అసలు నీకు డబ్బులే ఇచ్చేదాన్ని కాదు అసలు. లేదక్క, ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉండడం వల్లనే రాలేకపోయినా. ఏం ఇబ్బంది అమ్మా? ఇబ్బందులు ఉంటే తినకుండా ఉంటున్నారా? అప్పు తీసుకున్నప్పుడు ఇయ్యాలని తెలియదా? మరి ఇంత ఘోరంగా చేస్తున్నారేంటి? అసలు నువ్వు వచ్చి ఏడిస్తేనే కదా, నెల రోజులు ఇస్తానంటేనే కదా నేను నీకు ఇచ్చింది. ఇంకోసారి నీకు అసలు డబ్బులు ఇవ్వద్దు. అసలు ఇట్లా చేస్తామని కూడా డబ్బులు ఇచ్చేదన్నే కాదు అసలు. లేదక్క, ఇచ్చేస్తాక. అట్లేం లేదక్క, మీరేం ఇచ్చేస్తాక. ప్లీజ్ అక్క, నాకు కొంచెం టైం ఇవ్వండి అక్క. వదిలి వదిలి, అసలు నేను క్షమించేదే లేదు అసలు. తండ్రి, నీకు తనకిచ్చేటట్లయినా సహాయము చేయండి, లేదా తన మనసునైనా మార్చండి ప్రభా. మీరు తప్ప నాకెవరున్నారు ప్రభా? మీరే సహాయము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. తల్లిదండ్రుల యాకోబును పంపివేయుచున్న కష్టములో తోడెవరు తనతో రా. అమ్మా, ఇంటర్వ్యూకి లేట్ అయింది, వెళ్ళొస్తా. బాయ్ బాయ్.
గుడ్ మార్నింగ్ మేడం. 30 మినిట్స్ లేట్ వస్తే నీకు జాబ్ వస్తుందని ఎలా అనుకున్నావమ్మా నువ్వు? నీ సర్టిఫికేట్స్ ఇవ్వు. ఏ సబ్జెక్ట్ నీది? ఈసీయా? ఓకే. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ గురించి ఒక్క మాటలో చెప్పు డెఫినేషన్. ఓకే, నాలెడ్జ్ అంతంత మాత్రం. ఓకే, నాలెడ్జ్ విషయం పక్కన పెడితే నువ్వు ఇంటర్వ్యూకి 30 మినిట్స్ లేట్ వచ్చావు. నాకు టైం సెన్స్ పాటించడం వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. ఇంటర్వ్యూ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఏంటిది చాలా ఇంపార్టెంట్. జాబ్ వచ్చే మూమెంట్ అది. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే మీకు జాబ్ వస్తుంది. అలాంటిది నువ్వు ఏమాత్రం టైం అనేది ఫాలో అవ్వకుండా, కొంచెం కూడా టైం సెన్స్ లేకుండా 30 మినిట్స్ నువ్వు లేట్ వచ్చావంటే నీకు టైం సెన్స్ లేదని ఇక్కడ నేను అర్థం చేసుకోవచ్చు. నాలెడ్జ్ లేకపోయినా కూడా అంత కొంత ఏదో అనుకునేదాన్ని, కానీ నీ దగ్గర టైం సెన్స్ లేదు కాబట్టి, నీకు హార్డ్ వర్క్ చేసే సెన్స్ కూడా లేని విషయం నాకు అర్థమైంది. కాబట్టి యు ఆర్ రిజెక్టెడ్ అమ్మా. నీకు జాబ్ ఇవ్వను నేను. నువ్వు ఇక వెళ్ళొచ్చు. ప్లీజ్ మేడం, సారీ మేడం లేట్గా వచ్చినందుకు. ప్లీజ్ మేడం, ఇది ఒక్కసారి మేడం రిక్వెస్ట్, ప్లీజ్ మేడం. నో అమ్మా, నేను నీకు జాబ్ ఇవ్వను. నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు. దయచేసి నన్ను ఇలా ప్లీజ్ ప్లీజ్ అని నాకు జాబ్ రాదా అయ్యా? నా జీవితం వేస్ట్ ఇక. దాచేవారు లేక కృంగి ఉంటివా, నీవు ఒంటరినని ఏడ్చుచుంటివా. ఐఎమ్ రిజెక్టెడ్ అమ్మా. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాలేదమ్మా. మన దాసునివైన నా పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, నా బిడ్డని నీకు సమర్పించు. ఎందుకు నాయన నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు? అయ్యా తండ్రి, నా బిడ్డకు ఉద్యోగం నువ్వు ఇవ్వాల్సిందే తండ్రి, ఖచ్చితంగా నువ్వు ఇవ్వాల్సిందే నాయన. అయ్యా నీ కొరకు తండ్రి నా బిడ్డ కనిపెట్టుకొని ఉంది నాయన. అయ్యా తను నువ్వు ఇస్తావని ఆశతో ఉంది. అయినా నా బిడ్డను నువ్వు ఎందుకు నాయన ఈ రీతిగా రిజెక్ట్ చేసావు నాయన? అయ్యా తండ్రి, ప్లీజ్ దేవా నా బిడ్డకు ఉద్యోగాన్ని ఇవ్వండి తండ్రి. బిడ్డకు సహాయం చేయండి అయ్యా, ప్లీజ్ తండ్రి సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి అయ్యా. అమ్మా, నీ ఆత్మీయ జీవితంలో నీవు అన్నీ పాటిస్తున్నావు, కానీ నీలో ఒక లోపం కనిపిస్తున్నది. క్షమించే గుణం నీలో లేకపోవడం వలన నీ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను నీవు చూడలేకపోతున్నావు. కాబట్టి నీవు నీ స్నేహితులను, నీ బంధువులను, నీ రక్త సంబంధులను, నీ తోటి వారిని నీవు క్షమించినప్పుడు నీవు కూడా క్షమించబడతావు. నీవు ఇతరులను క్షమించినప్పుడే దేవుడు కూడా నీ పాపములను క్షమిస్తాడు. కనుక క్షమించే గుణమును నీవు కలిగి ఉండాలమ్మా. ఇదొక్కటి కనుక నీవు సరిచేసుకోగలిగితే దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. నీ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను నీవు చూస్తావు అమ్మా. మారు మనసు పొంది నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అమ్మ ప్రేయర్ అయిపోయింది, నిద్రపోయావేందమ్మా? ఎప్పుడు నిద్రపోవు కదా, లే అమ్మా, లే అమ్మా. అమ్మ నిద్రపోయావేందమ్మా ప్రేయర్ మధ్యలో? అమ్మా అట్లా నిద్రపోయావు? పవిత్రక్క వచ్చిందారా? లేదు, ఎవరు రాలే కదా, అక్క రాలేదు. అవునా? పవిత్రక్క ఇంతసేపు నాతో మాట్లాడిన లేదమ్మా, ఇప్పుడే కదా మనం ప్రేయర్ చేసుకున్నది. అక్కకు ఒకసారి ఫోన్ చేద్దాం. హలో అక్క, మీరు ఇంటికి వచ్చారా అక్క? రాలేదా? సరే అక్క. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అన్నాను కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అన్నాను కదా, అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొద్దు అన్నాను కదమ్మా. వీళ్ళందరి పట్ల నేను కోపంతో నా మనసులో కోపం పెట్టుకున్నాను కదా. ఈ కోపాలన్నింటినీ తీసేయమని దేవుడు నాతో మాట్లాడాడమ్మా. అదే కాకుండా మన పక్కింటి ఆంటీతో కూడా నేను కోపం చేశానమ్మా, డబ్బులు ఇవ్వలేదా. ఒకసారి ఇలాంటి పొరపాట్లు చేయందేవా. అయ్యా తగ్గించుకుంటా
క్షమించాను తండ్రి. అయ్యా నా కోపాలను తీసేసుకుంటాను అయ్యా. ప్లీజ్ తండ్రి, ప్లీజ్ యేసయ్యా. అయ్యా ఇంకెప్పుడు దేవా నేను ఎవరి పట్ల కోపం పెంచుకున్నాయా అయ్యా తండ్రి. ఎవరిని హింసించను తండ్రి, ఎవరిని బాధించనయ్యా. అయ్యా నన్ను మన్నించండి అయ్యా, నన్ను క్షమించండి తండ్రి. అయ్యా నోటి మాటల్ని అదుపులో ఉంచుకుంటాను దేవా. అయ్యా తండ్రి క్షమించండి అయ్యా. అయ్యా క్షమించండి క్షమించండి తండ్రి. ప్లీజ్ ప్లీజ్ తండ్రి. అయ్యా నన్ను మన్నించండి, మన్నించండి, మన్నించండి అయ్యా. క్షమించండి తండ్రి, క్షమించండి అయ్యా. ఏమైంది అక్క, ఇలా వచ్చారు ఇంత ఎండ పూటలో? నన్ను క్షమించండి అక్క, నన్ను క్షమించండి అక్క. ఏమైంది అక్క, ఏమైంది? మీరేటువంటి ఏంటక్క? అక్క ఏమైంది, ఏం జరిగింది? నన్ను క్షమించండి అక్క. ఏమైందిరా, క్షమించండి, ఏమైంది అక్క చెప్పు. క్షమించండి అక్క, ప్లీజ్ క్షమించండి అక్క. నన్ను ఎందుకక్క, ఏమైంది అక్క? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? దేవుడు నన్ను దర్శించాడు అక్క. మీరే ఎన్నో ఇబ్బందులలో ఉంటే నేను డబ్బుల కోసం నిన్ను అనవసరంగా తిట్టాను అక్క. క్షమించండి అక్క, పర్లేదక్క, పర్లేదక్క. దేవుడు చాలా గొప్పవాడు. మీరు బాధపడకండి అక్క, మీరు బాధపడకండి, ఏడవకండి. అమ్మా అమ్మా ఏమైందిరా, హ్యాపీగా ఉన్నావు? ఇప్పుడే కాల్ వచ్చిందమ్మా, జాబ్ కన్ఫర్మ్ అయిందమ్మా. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవునికి ఫస్ట్ మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించుదాంరా, దేవుడు మన పట్ల చేసిన కార్యానికి. పరలోకమందు ఆసన్నమైన నా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞత స్తుతులు నాయన. అయా తండ్రి, నా జీవితంలో తండ్రి అయ్యా నువ్వు చేసిన మేలులకు గాను కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయా నా తప్పిదములను మన్నించి తండ్రి, అయా తండ్రి నా జీవితాన్ని సరళం చేసి నా తండ్రి నా బిడ్డకు ఉద్యోగాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం ఇతరులు చేసిన తప్పులను క్షమించి కనికరిస్తామో అప్పుడే దేవుడు కూడా మన పాపములను క్షమించి కనికరిస్తాడు. మన ఆత్మీయ ప్రయాణంలో ఇతరులను క్షమించే వారముగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఈ కథలో బంధువులపై, స్నేహితులపై ద్వేషాన్ని పెంచుకున్న వ్యక్తి తాను చేసిన తప్పును ఒప్పుకొని ఇతరులను క్షమించినప్పుడు దేవుడు తన పాపములను కూడా క్షమించి వాళ్ళ కూతురు జీవితాన్ని నిలబెట్టాడు. అది ఏ పాపమైనా చేసిన తప్పును ఒప్పుకోకపోతే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను చూస్తున్నాడు, తప్పక ఫలితాన్ని అనుభవిస్తావు. ఈ చిన్న కథ ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నమ్ముచున్నాము.